Hi guys, welcome to Infinite Traders. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరన్నా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే టెక్నికల్ అనాలిసిస్లో ప్రైస్ యాక్షన్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రైస్ యాక్షన్ నేర్చుకున్న తర్వాత మీరు టెక్నికల్ అనాలిసిస్ని పర్ఫెక్ట్గా మాస్టర్ చేయొచ్చు. ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ మాస్టర్ చేశారంటే ప్రైస్ యాక్షన్ని మీరు ఇండియన్ మార్కెట్లో, ఫారెక్స్ మార్కెట్లో, క్రిప్టో మార్కెట్లో ఈ ప్రైస్ యాక్షన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మీరు ఈ 3 మార్కెట్స్లో ట్రేడ్ చేశారంటే మీకు సెటప్స్ మంచి కాని వస్తాయి, మీ ట్రేడ్ అక్యూరసీ కూడా బాగుంటుంది. ఓకే, ఈ 3 మార్కెట్స్లో ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది. ఇంకా ఎవరన్నా ఫారెక్స్ కానీ క్రిప్టో కానీ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. అలానే ఇంకా ఎవరైతే బిగినర్స్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ కమ్యూనిటీలో వచ్చేసి ఎవరైతే బిగినర్స్ ఉంటారో స్టార్టింగ్ అనమాట, వాళ్ళకి బేసిక్స్ రాదు, ఈ ప్రైస్ యాక్షన్ కోర్స్ చూసిన తర్వాత కన్ఫామ్గా వాళ్ళకి సపోర్ట్ ఎలా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి, ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి, ప్యాటర్న్స్ ఎలా ఫైండ్ చేయాలి ఆ చార్ట్స్లో. ఇప్పుడు ఇలా ఫైండ్ చేసిన తర్వాత వాళ్ళ అనాలిసిస్ అన్నీ కూడా రోజుకి 1 to 2 స్టాక్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. దానిలో ఏమైనా తప్పు ఉన్నా రైట్ ఉన్నా కూడా అన్నీ కూడా మేము గైడ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఫాస్ట్గా ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలా మీరు డైలీ పోస్ట్ చేసినప్పుడు మీ అనాలిసిస్ తప్ప రైటా డ్రా చేస్తున్న లెవెల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అప్పుడు మీకు మంచి సెటప్స్ కానీ వస్తాయి, అప్పుడు మంచి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొచ్చు, అప్పుడు మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. ఈ కమ్యూనిటీ వల్ల అందరికీ చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ కమ్యూనిటీ ఇంతకుముందు ఎవరు కూడా స్టార్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట స్టార్ట్ చేయడం. ఓకే, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఈ కమ్యూనిటీ కూడా జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రైస్ యాక్షన్ కోర్స్ని నేర్చుకున్న తర్వాత ఇంకా ఎవరన్నా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. జాయిన్ అయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. నాకు మెసేజ్ చేసిన వెంటనే ఒక 2-3 స్టాక్స్ అనాలిసిస్ పోస్ట్ చేయమంటాను. అవి కనుక రైట్గా ఉంటే ఈ కమ్యూనిటీలో ఆటోమేటిక్గా జాయిన్ చేయించుకుంటాను అనమాట. ఎందుకంటే నేను ఎందుకు జాయిన్ చేయించుకుంటాను అంటున్నానంటే మినిమం బేసిక్స్ తెలియకుండా కనుక ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు అర్థం కాదు. ఓకే, ఈ టెలిగ్రామ్ ఛానల్లో మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 10 మెంబర్స్ ఏమైతే పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ స్టాక్స్ కానీ, అనాలిసిస్ కానీ, ఫారెక్స్ కానీ, క్రిప్టో కానీ వాళ్ళ అనాలిసిస్ పోస్ట్ చేసినప్పుడు అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ అప్ సైడ్ నుంచి 10 లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ కొంచెం తప్పు ఉంది, ఇక్కడ ప్లాన్ లైక్ దిస్ అని నేను డ్రా చేశాను, ఒక నార్మల్గా డ్రా చేశాను, అంటే ఇట్లా డ్రా చేయమని. దాని తర్వాత చూడండి ఇక్కడ చార్ట్ ఇలా ఫామ్ అయింది. ఇలా మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా, ఏమన్నా కరెక్షన్స్ చేయాలన్నా కూడా ఇక్కడ అన్నీ కూడా ఈ కమ్యూనిటీలో అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెప్తున్నాం అనమాట. ఓకే, నేను ఈ 3 మార్కెట్స్ గురించి ఎందుకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ 3 మార్కెట్స్లో ఎందుకు స్టార్ట్ చేయండి ట్రేడింగ్ అని చెప్తున్నానంటే అందరూ కూడా ఇక్కడ ఇండియన్ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ తప్పితే ఏం ట్రేడ్ చేయరు. ఇక్కడ మీరు ఆ సెటప్ కోసం వెయిట్ చేయాలి, లేకపోతే మీరు సెటప్ తెప్పిస్తారనమాట. నిఫ్టీలో అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, క్యామ్ నిఫ్టీ ఇవన్నీ కూడా సేమ్ ప్రొజెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. నిఫ్టీలో డబుల్ టాప్ చేసిందంటే బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో అన్నింటిలో డబుల్ టాపే చేస్తుంది. మీరు బట్ ఒక దానిలోనే ట్రేడ్ ప్లాన్ చేస్తారు, అది డైలీ ఎక్స్పైరీ రోజున ప్లాన్ చేస్తారనమాట. ఎందుకంటే 0 హీరో అవుతుంది, లేకపోతే 0 అయిపోతుంది, అంతకుమించి ఏం ప్లాన్ చేయరు. నేను అలా చెప్పట్లేదు, సెటప్ వస్తేనే ప్లాన్ చేయండి. ఆ సెటప్ రాకుంటే మీకు ఖాళీ ఉండాలి కదా. అందుకు ఆ సెటప్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే కొన్నిసార్లు కాయిన్స్లో ఫామ్ అవుతుంది. ఆ కాయిన్స్లో మంచి మంచి సెటప్స్ ఫామ్ అవుతాయి, మంచి మంచి పొటెన్షియల్ ఉంటుంది. కొన్నిసార్లు వచ్చేసి గోల్డ్లో ఫామ్ అవుతుంది, కొన్నిసార్లు ఆయిల్లో ఫామ్ అవుతుంది, కొన్నిసార్లు ఫారెక్స్ మేజర్ కరెన్సీస్లో ఫామ్ అవుతాయి. మేజర్ కరెన్సీలో ట్రేడ్ చేశారంటే స్వింగ్కి అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్కి ఒక 10 to 15 డేస్కి ప్లాన్ చేసుకోవచ్చు నీట్గా. ఓకే, ఇంకా ఎవరన్నా నేను క్రిప్టోనే ఎందుకు చెప్తున్నాను, మాటి క్రిప్టో చెప్తున్నాను. ఎందుకు చెప్తాను చూడండి. బీటీసీ హాల్వింగ్ అనేది 4 yearsకి ఒకసారి మాత్రమే అవుతుంది. ఆ ఒక్కసారి మాత్రమే అల్టర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అల్టర్ సీజన్ అంటే బీటీసీ తప్పితే మిగతా కాయిన్స్ అన్నీ కూడా అల్ట్ కాయిన్స్ అంటాం. ఇక్కడ అల్ట్ కాయిన్స్ పంపైనప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిసిసి స్టాక్ చూద్దాం. ఇక్కడ నేను ఇంతకుముందు లైవ్కి వచ్చినప్పుడు కొన్ని స్టాక్స్ చెప్పాను అనమాట. దాంట్లో ఇది కూడా ఒకటి ఎన్బిసిసి స్టాక్. కరెక్ట్గా ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ తీసుకోండి, దాని తర్వాత అప్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడ మీరు ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఆల్మోస్ట్ ఇక్కడ 17% దాకా అప్ సైడ్కి వెళ్ళింది. 17% ఎన్ని డేస్లో చూడండి, 17% వచ్చేసి ఆల్మోస్ట్ 31 డేస్లో వెళ్ళింది 17%. అదే 17% చూడండి ఇక్కడ క్రిప్టోలో నేను ఇది 4 hour టైం ఫ్రేమ్ పెట్టాను చూడండి. ఇది 1 day టైం ఫ్రేమ్ కాదు, 4 hour టైం ఫ్రేమ్ చూడండి. ఇక్కడ 4 hour టైం ఫ్రేమ్లో 17% మాత్రమే చూద్దాం. చూడండి ఇక్కడ 17, 15, 16, 17. ఓకే, అదే 17% ఇక్కడ 2 daysలో వెళ్ళిపోయింది అనమాట. 2 daysలో 17% వెళ్ళిపోయింది. చూడండి మళ్ళీ బిగ్ క్యాండిల్, మేజర్ క్యాండిల్, దాని తర్వాత ర్యాలీ చూడండి ఒకసారి 50%.
58% ర్యాలీ వచ్చింది, 58% ర్యాలీ. మీరు మినిమం 5 to 10x లెవరేజ్ పెట్టారంటే 500-600% రిటర్న్స్ వస్తాయి. ఈ 600% మీరు ఇండియన్ మార్కెట్లో క్యాప్చర్ చేయలేరు. ఇండియన్ మార్కెట్ని నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఇండియన్ మార్కెట్ కంటే కూడా ఫారెక్స్లో, క్రిప్టోలో ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉంది. యూ కెన్ మేక్ మోర్ మనీ ఇన్ దట్ అదర్ మార్కెట్స్. ఓకే, దానికంటే మీరు ఇంకా ఎక్కువ మనీ దీనిలో సంపాదించవచ్చు అంటున్నాను అంతే. చూడండి ఇక్కడ మీరు క్రిప్టోలో ఇన్వెస్టింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఇన్వెస్టింగ్ చేయడం స్టార్ట్ చేయకుంటే ఇక్కడ మీకు కాయిన్స్లో కానీ ఫారెక్స్లో కానీ ఇండియన్ మార్కెట్లో కానీ ఇండియన్ స్టాక్స్లో కానీ దేంట్లో అయినా కూడా ఇవే క్యాండిల్స్ ఉంటాయి. సేమ్ ప్రైస్ యాక్షన్, సేమ్ సపోర్ట్, సేమ్ రెసిస్టెన్స్, సేమ్ ట్రెండ్ లైన్, సేమ్ బ్రేక్అవుట్, సేమ్ ఫేక్అవుట్, అన్నీ కూడా సేమ్, ఏం మారదు. బట్ దాని పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, దీనికి పొటెన్షియల్ తక్కువ ఉంటుంది అనమాట. మీరు ఇండియన్ మార్కెట్లో 45 days వెయిట్ చేసి 17% క్యాప్చర్ చేయడం వేరు. అలానే కాయిన్స్లో వచ్చేసి ఇంట్రాడేలోనే మీకు 25-35% ఈజీగా క్యాప్చర్ చేయడం వేరు. అలానే ఫారెక్స్లో స్వింగ్ అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కరెన్సీ 7 మేజర్ కరెన్సీస్ ఉన్నాయి కదా, దీంట్లో పర్ఫెక్ట్గా స్వింగ్ ట్రేడింగ్ అయితే ఐడియా, అంటే దీనిలో స్వింగ్కి బాగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మీరు గోల్డ్లో అయితే ఇంట్రాడే చేసుకోవచ్చు, స్వింగ్ చేసుకోవచ్చు. గోల్డ్ ఎప్పుడు కూడా ఫస్ట్ అసెట్ అనమాట, మీరు ఎప్పుడు కూడా ఇన్వెస్టింగ్ చేసుకోవచ్చు. అందుకు చెప్తున్నాను, అంటే మీరు ఆ సెటప్ కోసం ఆ సెటప్ని తెప్పివద్దు. ఆ సెటప్ ఉంది కదా, మీకు కన్ఫామ్గా ఒక సెటప్ ఉంటుంది. ఇక్కడ అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు నేను ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తానని ఆ సెటప్ని తెప్పివద్దు. ఆ సెటప్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆ వెయిట్ చేయాలంటే మీకు కొన్నిసార్లు ఇండియన్ మార్కెట్లో రావచ్చు, రాకపోవచ్చు. బట్ మీరు ఇండియన్ మార్కెట్లో, ఫారెక్స్ మార్కెట్లో, క్రిప్టో మార్కెట్లో ట్రేడ్ చేశారంటే కన్ఫామ్గా 1 dayకి 1 or 2 ఆపర్చునిటీ వస్తాయి. కన్ఫామ్గా మీరు 1 or 2 టార్గెట్ హిట్ అయితే టార్గెట్ హిట్ అవుతుంది, స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కన్ఫామ్గా ఏదో ఒకటి అవుతుంది. అంటే సెటప్ ఫామ్ అవుతుంది, టార్గెట్ అయితే టార్గెట్ హిట్ అవుతుంది, స్టాప్ లాస్ ఏదో ఒకటి హిట్ అవుతుంది. దాన్ని బుక్ చేసుకుంటారు, ఇంకా ట్రేడ్ని క్లోజ్ చేస్తారు. ఓకే, మంచి పొటెన్షియల్ ఉంటుంది. రిస్క్ని కూడా పర్ఫెక్ట్గా మేనేజ్ చేయొచ్చు. టైం డికే ఉండదు. లెవరేజ్ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ వచ్చేసి లెవరేజ్ ఉంటుంది. ఫ్యూచర్స్కి లెవరేజ్ ఉంటుంది. మీరు ఈ కరెన్సీస్లో మాట్లాడుకున్నారంటే స్వింగ్కి అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఇండియన్ మార్కెట్లో ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు? అంటే నేను ట్రేడ్ చేయొద్దనడం లేదు, ట్రేడ్ చేయండి. సెటప్ ఫామ్ అయితే ట్రేడ్ చేయండి. నేను టెలిగ్రామ్లో చాలామందిని చూశాను ఇప్పుడు దాకా. అందరు కూడా అంటే ఇండియన్ మార్కెట్లో కన్ఫామ్గా మీరు ఆప్షన్స్లో బయింగ్ చేస్తూ ఉంటారు. ఆప్షన్ బయింగ్ చాలా రిస్కీ బ్రో. ప్రాబిలిటీలో మాట్లాడుకుంటే 3 partsలో 1 part మాత్రమే ఆప్షన్ బయింగ్కి ప్రాబిలిటీ ఉంటుంది. మీరు వినేదానికి 1 మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మిగతా 2 వచ్చేసి లాస్ అయ్యేదానికి ఉంటుంది అనమాట. అన్నప్పుడు మీరు ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఆప్షన్ బయింగ్ వచ్చి చాలా రిస్కీ. మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మళ్ళీ సెబీ వచ్చేసి న్యూ రూల్స్ పెట్టిందనమాట. ఈ సెబీ న్యూ రూల్స్ పెట్టడం వల్ల ఒక్కొక్క లాట్ వచ్చేసి పాస్ట్ కంటే కూడా 3 times ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ పాస్ట్ కంటే 3 times ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైతే తక్కువ క్యాపిటల్తో ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అవుదామనుకుంటున్నారో, మినిమం వాళ్ళకి అకౌంట్లో ఎంత ఉండాలి, ఇంత ట్రాన్సాక్షన్స్ అవ్వాలి, బ్యాంకులో ఎంత ఉండాలి, అవి ఇవి రూల్స్ పెట్టి రీటైలర్స్ అందరినీ రిమూవ్ చేద్దామనుకుంటున్నారు ఈ మార్కెట్లో నుంచి. అందుకు క్రిప్టో మార్కెట్ స్టార్ట్ చేయండి. క్రిప్టో మార్కెట్లో మీరు 1Kతో 2Kతో 3Kతో ఈవెన్ 100 rupees కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు కనుక పర్ఫెక్ట్ ట్రేడర్ అయితే 100 rupeesని ఈజీగా 200 చేసేయచ్చు. 200 ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మీకు 400-500 ఇంకా ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. నేను జస్ట్ చెప్తున్నాను అంతే. దేంట్లో మంచి పొటెన్షియల్ ఉంది ఒక రివ్యూ చెప్పండి అనమాట. ఎందుకంటే మేము చెప్పిన కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా, అంటే ఇంకా ఏమన్నా అప్డేట్ చేయాలా, ఏమైనా మార్చాలా, ఇంకా ఏమన్నా ఉంటే ఏమైనా చూడండి. ఇక్కడ చెప్తున్నాను కదా ఇంత కంటెంట్, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమన్నా కొత్తవి చెప్పాలన్నా, ఇండియన్ మార్కెట్ గురించి కొత్త చెప్పాలన్నా, ఫారెక్స్ కానీ క్రిప్టో కానీ, మీరు ఫారెక్స్ నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ఫారెక్స్ ఫుల్ కోర్స్ కూడా అప్లోడ్ చేసేస్తున్నాం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఫుల్ కోర్స్ అప్లోడ్ చేస్తున్నాం. ప్రైస్ యాక్షన్స్ ఫుల్ కోర్స్ అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు కనుక ఇంకా ఇంట్రెస్టెడ్ చూపిస్తారంటే నేనే లైవ్కి వస్తాను అనమాట. నేనే లైవ్కి వచ్చి మీతో పాటే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఇండియన్ మార్కెట్లో, ఫారెక్స్ మార్కెట్లో, క్రిప్టో మార్కెట్లో ఏ ట్రేడ్ కావాలంటే ఆ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. మీ ముందు ప్రాఫిట్స్ కూడా తీస్తాను. బట్ మీరు ఇంట్రెస్టెడ్లో ఉండాలి. ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇంకా నెక్స్ట్ 2-3 monthsలో లైవ్ కూడా వస్తాను అనమాట. ఆ లైవ్కి కూడా వెయిట్ చేయండి. కన్ఫామ్గా లైవ్లోనే ప్రాఫిట్ చేద్దాం. ఓకే, ఇంకా ఫారెక్స్ క్రిప్టో ట్యూటోరియల్స్, అలానే స్ట్రాటజీస్, నేను ఏమేమైతే స్ట్రాటజీస్ మార్కెట్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అవన్నీ కూడా నేను యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఎవరు కూడా చూడండి. ఇక్కడ అందరూ వచ్చేసి ఒక తప్పు చేస్తూ ఉంటారు. ఒక స్ట్రాటజీని చూస్ చేసుకుంటారు. అది ఫస్ట్ ట్రేడ్లోనే స్టాప్ లాస్ ఇస్తాం, కానీ స్ట్రాటజీని చేంజ్ చేయొద్దు. స్ట్రాటజీని ఎప్పటికీ కూడా చేంజ్ చేయొద్దు. దానికి కూడా సర్టైన్ ప్రాబిలిటీ ఉంటుంది. ఎవ్రీ 10 ట్రేడ్స్లో 6 to 7, 7 to 8, 5 to 6 అలా ప్రాబిలిటీ ఉంటుంది.
దాని మధ్యలో మీకు ప్రాఫిట్స్ వస్తాయి కన్ఫామ్గా. మీరు రిస్క్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేశారంటే చాలు, మీరు మార్కెట్లో నుంచి కన్ఫామ్గా ప్రాఫిట్ తీసుకునే వెళ్తారు రిస్క్ని కానీ మేనేజ్ చేస్తే. ఓకే, అలానే మ్యూచువల్ ఫండ్ కోర్స్, అలానే ఇంకా ఎవరైనా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్టింగ్ లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ కూడా పర్ఫెక్ట్గా చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ మీరు అంత కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. ఓకే, అలానే మేము చెప్పిన కంటెంట్ అంతా కూడా ఒక రివ్యూ ఇవ్వండి కమెంట్ సెక్షన్లో. ఈ కమెంట్ సెక్షన్లో రివ్యూ ఇవ్వడం వల్ల మాకు నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ మా ఛానల్లో ఇంకా ఏమైనా మార్చాలన్నా కూడా, ఈ 3 మార్కెట్స్ గురించి ఏమైనా న్యూ కంటెంట్ పోస్ట్ చేయాలన్నా కూడా, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి, అవి కూడా న్యూ వీడియోస్ చేస్తాం మీకు అర్థమయ్యేటట్టు. అంతా ప్రొజెక్షన్ కోర్స్ అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ వీడియోలో 3 మార్కెట్స్ గురించి, అంటే 3 మార్కెట్స్లో ఎంత పొటెన్షియల్ ఉందో దాని గురించి మాట్లాడుకుందాం అనుకుంటే కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఆ 3 మార్కెట్స్ గురించి కంపేర్ చేస్తూ దానిలో ఎంత పొటెన్షియల్, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అన్నీ కూడా మార్కెట్ క్యాప్ని కూడా కంపేర్ చేస్తూ నీట్గా ఆ 3 మార్కెట్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం నీట్గా. 3 మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే ఆ 3 మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. లేకపోతే కంటెంట్ వచ్చేసి ప్రొజెక్షన్ మీద మీకు ఏమైనా డౌట్స్ వస్తే ప్రొజెక్షన్ మీద, ఫేక్ అవుట్స్ మీద, ఇవన్నీ కూడా నేను చేయలేదు ఈ వీడియోస్. నేను ఎందుకు చేయలేదంటే మీరు ఇంట్రెస్ట్లో లేరనమాట. మీరు ఇంట్రెస్ట్లో ఉంటుంటే కన్ఫామ్గా చెప్తారు కమెంట్ సెక్షన్లో, ఈ వీడియో చేయండి బ్రో అని చెప్తే కన్ఫామ్గా మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మేము కూడా చేసేదానికి కొంచెం ఇంట్రెస్ట్లో ఉంటాం. మీరు రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండడం వల్ల మేము నెక్స్ట్ వీడియోస్ కూడా మీ రెస్పాన్స్ బట్టే చేద్దామని గమ్ముకున్నాం. ఎప్పుడైతే మీ రెస్పాన్స్ వస్తుందో నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తామన్నమాట. మీకు ఏమన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే రివ్యూ ఇవ్వడం మర్చిపోవద్దు. రివ్యూ మెయిన్ అనమాట. రివ్యూ ఇచ్చి ఈ వీడియోని క్లోజ్ చేయండి. Bye guys, take care. Thanks for 1K subscribers. We'll see you soon.